హలో గాయ్స్, దిస్ ఇస్ నేహా కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్ కాళ్ళ చారు ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం కాళ్ళని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా, మెంతం కూర వేసి వేయించుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కాళ్ళకూర వేసి కలుపుకోవాలి. 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 2 చెంచాల కారం వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీరు పోసుకోవాలి. రసంలోకి ఒక 10 నుండి 15 మిరియాల వరకు యాడ్ చేసుకోవాలి. ఒక టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ముక్కని చాలా మెత్తగా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడిని, కొత్తిమీరని యాడ్ చేసుకొని చివరిగా మసాలా వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కాళ్ళ చారు సర్వింగ్‌కి రెడీ.